చెప్తా అయితే ఇలానే జరిగింది. ఇలాగ నాకు తెలియదు, తెలిసింది ఏదో విధంగా పాప ఫోన్ చేసి చెప్పారట. కేవలం అబ్బాయి మందు తాగేసినందుకు నువ్వే కారణం అంటున్నారు అనేసి ఎవరో పేపర్ పెట్టారంట. అది నాతో చెప్తుంది. ఏంటి అది ఆ నీకు చెప్పడం ఏంటి ఎవరని నేను వాళ్ళని అడిగాను. పొరపాటున చెప్పేసామని అన్నారు. ఇంటికి వెళ్ళారంట. అదే తమ్మ ఈ అబ్బాయి ఎందుకు అసలు ముందు అడిగితే ఫలానా పిల్ల నా ఇష్టపడ్డాను ఒకప్పుడు చెప్పాడు, మేము చేయమన్నాం, మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి అడిగిందంట, అందుకే నా అబ్బాయి తట్టుకోలేకమంటే తాగేశాడు అని అన్నదంట. అది నిజం కాదని ఊరు వాళ్ళందరికీ తెలుసు. లేదు లేదు వీడు 4 సంవత్సరాల నుంచి అప్పుడు ఇసుకెత్తుంది, నేను ఫలానా పిల్లల్ని ఇష్టపడ్డాను మీరు చేయమని నేను చేయనన్నారు. అందుకని వీడు ఆ తల్లిదండ్రుల మీద కోపం చేత ఇలాంటి మనుషులు ఏంటి, ఇలాంటి తల్లిదండ్రులు ఏంటి, ఈ తల్లిదండ్రులు ఇంకా మంచి వాళ్ళు కాదు, డబ్బులు ఆస్తుల కోసం ఆలోచిస్తారు, వీళ్ళ దగ్గర నేను కొడుకు ఉండకూడదు అని సైతం చేసుకున్నాడంట. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, ఈ ఫ్రెండ్స్ అలా కాదు, తను చనిపోయింది ఇలాగ ముందుగా చేసింది కేవలం ప్రేమ కోసమే, ప్రేమ కోసం అనుకొని ప్రేమ కోసం చనిపోతున్నాడు, చాలా సీరియస్ అయిపోయాడు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావని మీ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాము, తల్లిదండ్రులతో పని లేదు, నేను కలిపేస్తాము అని అన్నారంట. అయినా ఇప్పుడన్నా ఒకవేళ వాళ్ళకి వెళ్ళిపేసిన అమ్మ నాన్న ఇష్టపడరు, ఎవ్వరు ఇష్టపడరు. అలాంటప్పుడు నన్ను చంపేస్తారమ్మ. నేను ఆ అత్తగారి ఇంటికి వెళ్తే ఒకవేళ ఒకరోజు మళ్ళీ తిరిగి ప్రాణం తీసుకుంటాడని భయపెట్టి నన్ను కలిపారు అన్నారు అనుకో, ఒకవేళ ఇంటికి వెళ్ళాను అనుకో, అత్త మామూలు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఇప్పటికే నన్ను చంపేస్తారు. అలాంటి నేను ఎలా వెళ్తే చచ్చిపోతాను అన్నది. నేను ఎటకారంగా తీసుకున్నాను. తర్వాత ఏమైంది, పెళ్ళి త్వరగా చేసి మన అన్నది, ఆషాఢం బాగా వర్తలు పెట్టేస్తానమ్మా, ఏం తొందరపడకు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంటికి ఎవరు వస్తారు, ఎవరు రారు, న్యాయవంతురాలు నీకోసం ఎందుకు వస్తారు, వాళ్ళ అమ్మ నాన్న మీద కోపం చేస్తే తాగి పిల్లని చేయలేదని, అంతేగాని నువ్వు వేరే పిల్లవాడికి నువ్వు సంబంధం ఇచ్చిస్తానని కాదండి. వాళ్ళ అమ్మ నాన్న మీద మా కోపం తాగాడు. ఈ ఫ్రెండ్స్ మాత్రం ఇప్పించేశారండి, ఫ్రెండ్స్ మాత్రం. ఆయన మధ్యలో ఇలా ఈ పిల్లోడు ఈ అందరికీ ఒప్పుకుంటారని, అమ్మ నాన్న ఒప్పుకుంటారని వాళ్ళ పిన్నోళ్ళతోటి వాళ్ళ బాబాయ్ వాళ్ళతోటి పాప నెంబర్ వాళ్ళకి ఇచ్చేవాడట. మీరు మాట్లాడండి ఒప్పించండి అని అంటే వాళ్ళేమని బెదిరించేవారట, నా అబ్బాయి నువ్వు బెదిరిస్తున్నావా, చేసుకోమని మిమ్మల్ని నా కూతురు మిమ్మల్ని చేసుకోమని నేను అడిగానా, మీ ఆస్తుల కోసం నేను నన్ను అడిగానా, నా కూతురు వస్తున్నావు ఎందుకు, నా కూతురుని వదలలేకపోతున్నావా నువ్వు, నాలాంటి కూతురు చాలా మంది వస్తారు, అలా చేసుకోవచ్చు కదా, ఎందుకు పిన్నోళ్ళ దగ్గర ప్రెజర్ పెట్టించు అలాగనేసి నేను తిట్టిన నేను వేరే మొక్కం ఎవరికి ఇంట్లో వాళ్ళు ఫోన్కి వెళ్ళి అప్పుడే చెప్పి ఇలా ఉంటే నాకు ఎంత బాధ ఉండదండి, వదిలేశానండి. ఇదేంటి మన సంబంధాలు వాళ్ళు వద్దన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదా, ఎందుకు మనకు వచ్చే సంబంధాలు మనకు వస్తాయి కదా, నేను ఆశపడి నేను దేవుని అడుక్కొని నా కూతురు నిజాయితీ పరురాలు అయినా సరే అన్నాడట. ఒకసారి వచ్చే అన్నాడంట, అమ్మ మా కుటుంబానికి అలాంటి ఏమీ లేవు, నువ్వు వెళ్ళవు నాకు తెలుసు, నువ్వు ధైర్యవంతురాలు అనేసి కూడా చెప్పింది. నేను వెళ్ళలేదమ్మా, నువ్వు అడిగిన సంబంధమే నేను చేసుకుంటాను ఎప్పటికైనా, నేను ఎవరిని ఇష్టపడలేదు, నన్ను ఇష్టపడి వస్తున్నారమ్మా వాళ్ళు, నన్ను ఇష్టపడి వస్తున్నారు కాబట్టి నేను ఎవరిని ఇష్టపడలేదు, అలాంటప్పుడు మీరు నచ్చిన సంబంధం చేసుకుంటాను. అంతేగాని ఇప్పుడు సంబంధం చూసానండి, చూసిన తర్వాత వాళ్ళందరూ భయపెట్టేశారు కదా, ఫ్రెండ్స్ వచ్చేస్తారేమో, నన్ను ఆ ఇంటికి పంపించేస్తారేమో, నన్ను చంపేస్తారు, వాళ్ళ దగ్గరికి నేను చచ్చిపోవడం ఏంటి, నేనే చచ్చిపోతాను. గోపి ఇష్టపడి చేసుకున్నాను, ఈ సంబంధం ఇది అనుకోకముందు ఆ పిల్లల్ని మంచి పూర్తి కాక ఈ పిల్లని చూశాడంటే ఇలాగే చూశాడు కానీ ఇలా వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ పిన్నిని, వాళ్ళ నాన్న అంత ప్రెజర్ పెట్టలేదండి, వాళ్ళ పిన్ని, వాళ్ళ చెల్లి, ఆ పిల్లడు, వాళ్ళ అమ్మ, ఫ్రెండ్స్ మొత్తం జైల్లో ఉండాలి, రాకూడదు, శిక్ష పడాలి. ఈరోజు ఈ ఆడపిల్లకు నేను ఒక ఇంటి ఇవ్వక ముందు మీ ఇద్దరు ఇష్టపడ్డారు, నీ ప్రాణం ముఖ్యమా నీ పొరుగు ముఖ్యమా అంటే ప్రేమనే నేను ఆశిస్తాను, ప్రేమించుకున్న వాళ్ళు ఇరదీకూడదండి, అది నాకు తెలుసు. నువ్వు వచ్చి అడిగినట్లయితే నేను మీ అమ్మాయి నేను ఇష్టపడ్డాను, నేను అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అన్నప్పుడు నేను ఇచ్చేస్తాను. అదన్న 1 రోజు 2 రోజుల 4 సంవత్సరాల నుంచి వేదెత్తున్నాడు. అలాగే మీ పాప అంత చెప్పుకుంటున్నాడమ్మా, ఊరని చెప్పుకుంటాడు అనిపిస్తుంది నాకు ఆయన అంటే. ఊర్లో వాళ్ళు కూడా ఫలానా అనేసి అంటే అమ్మ ఎన్నని అనుకుంటారు, నేను నిజాయితీ కూతురాలు అలాగనేసి మళ్ళీ కూడా ఊర్లో వాళ్ళు సంబంధం తీసుకొచ్చారు, మాకు ఇప్పటి సంబంధం తీసుకొచ్చారు.
అది చనిపోయిందని చెప్పేసి మార్నింగ్ చనిపోయిన రోజు మార్నింగ్ కబుర్ తెలుసు కానీ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి బాగున్న అమ్మాయి ఆనందంగా సంబంధం కుదిరిపోయిన అమ్మాయి సడన్గా చనిపోవడం ఏంటని చెప్పేసి నాకు డౌట్ వచ్చి మొబైల్ చెక్ చేశాను. ఆ మొబైల్లో ప్రసాద్ అనే కుర్రాడు ఫోన్ నెంబర్ ఉంది. మా చిన్న మేనగోళ్ళని ఈ నెంబర్ ఎవరిదనేసి అని అడగగా అప్పుడు కొంచెం భయపడ్డది. సరే నువ్వు కంగారు పడకు అసలు ఏం జరిగిందని చెప్పేసి మా చిన్న మేనగోళ్ళని అడిగితే అప్పుడు మొత్తం విషయం చెప్పిందండి. ఇలాగ మామయ్య రాజేంద్ర అన్న అబ్బాయి 4 సంవత్సరాల క్రితం ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, మరి అక్కడ సంబంధం అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తల్లిదండ్రులకు బలవంతం వల్ల ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడట. దానికి కారణం అక్కే అని చెప్పేసి ఊర్లోని పుకారు పుట్టించారు. పుకారు పుట్టించిన తర్వాత ఏంటి అసలు నాకు సంబంధం ఏముంది అన్న ఉద్దేశంతో మరి అమ్మ ఆ ప్రసాద్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి కనుక్కుంది. ఆ ప్రసాద్ అబ్బాయి అన్న అబ్బాయి దగ్గర ఫోన్ శివ అన్న అబ్బాయి లాక్కొని మా ఫ్రెండ్ చనిపోవడానికి కారణం నీ కూతురే, మీరే, ఆ కుర్రోడు చనిపోతే దానికి బాధ్యులు మీరే అవుతారు, లేకపోతే చెప్పండి ఒక 30 మంది మీ ఇంటికి వస్తాము, మీ ఇంటికి వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తాము, లేదంటే మట్టుకు మీ మీద కేసు వేసి మిమ్మల్ని ఈదురోలు అవుతుందని చెప్పేసి వాళ్ళు బెదిరించారు మాయ. బెదిరించిన తర్వాత అక్క దీనికి లోబడిపోయి రాత్రి అంతా ఏడుస్తూ కూర్చొని తట్టుకోలేక పొద్దున్న ఇలాగ అయిపోయింది చేసుకుంది వేసుకుంది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ఊరు గ్రామస్తులకి విషయం ఇలా జరిగింది, మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటని చెప్పేసి ఊరి పెద్దలు అడిగితే వాళ్ళు మరి ఏం మాట్లాడారైతే మాకు తెలియదు, మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వల్ల అప్పుడు మేము కేసు పెట్టడం జరిగింది. ఏదేమైనా నా మేనగోళ్ళు చనిపోయింది కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి, మా అక్కకి మా పిల్లలకి న్యాయం జరగాలి. ఇదండి.